కొంతమంది చాలా రాజులు విచిత్రంగా ప్రవర్తించిన రాజులు కూడా చూసాం. ఇంత విచిత్రంగా ప్రవర్తించిన ప్రభుత్వాన్ని మనం ఎక్కడ దేశంలో చూడం సార్, చూడలేము కూడా సార్. అందుకే సార్ ఇటువంటి బిల్లులు తీసుకురావాలి సార్. ఎందుకంటే సార్ నేను చూసా, మహిళలు అక్కడ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకని ఒక న్యాయబద్ధంగా గాంధీయతవాదంలో వాళ్ళు పాదయాత్ర చేస్తే అడుగున సార్ వారికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మద్దతు తెలిపేదానికి నెల్లూరు జిల్లా కావలిలో నేను వెళ్తే సార్ అక్కడ నా పైన కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకుల పైన కూడా కేసు బుక్ చేశారు సార్. ఆ కేసు ఇప్పటికి కూడా నా పైన ఉంది సార్. నేను ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఆ కేసు వివరాలు ఇచ్చాను సార్. అంటే ఒక న్యాయబద్ధంగా చేస్తే అక్కడ పాదయాత్ర సార్, ఎక్కడ పెద్ద ఏమి కూడా ఎక్కడ అల్లరి లేదు, ఏం లేదు. మహిళల పాదయాత్ర సార్ చరిత్రలో మనం చూసాం. ఎక్కడైనా మహిళల్ని కించపరుస్తే ఆ ప్రభుత్వాలు కానీ ఆ రాజులు కానీ ఇంతవరకు చరిత్రలో బాగుపడింది లేదు సార్. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 94% స్ట్రైక్ రేటు ఈ కూటమికి వచ్చిందంటే వారు 5 సంవత్సరాలలో చేసిన దౌర్భాగ్యాలు, దౌర్జన్యాలు, దోపిడీలు సార్. ప్రభుత్వం ఇస్తే చేసేదానికి లిక్కర్ వ్యాపారం చేసేదానికి కాదు సార్, భూములు దోచుకునేదానికి కాదు సార్, ఇచ్చాల విడిగా మైనింగ్ మాఫియా చేసేదానికి కాదు సార్, ప్రజలకు మంచి పనులు చేసేదానికి చేయకుండా